ఈశుడిగా వేయించేసి ఉండి తన యొక్క ఉత్సవాలని ఈనాటి నుంచి ఆరంభం చేసుకుంటున్నాడు. ఆ స్వామిని మనసా స్మరించుకుంటూ ఆయన యొక్క జగత్కారణత్వాన్ని మనం మనసా భావన చేస్తూ ఆయన యొక్క శ్రీపాదాల శ్రద్ధ, ఆయన యొక్క సేవా నిరతి మనలో నిరంతరము వర్ధిల్లుగాక అని ప్రార్థన చేసుకుందాం. ఈ జగత్తుకి భగవంతుడు కారణమై మన మధ్య ఒక రూపంలో సాక్షాత్కరించడానికి, తద్వారా మనని తీర్చిదిద్ది విద్యావంతులని చేసి ఆనంద పరవశులని చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా చేసే వాటిలో ఒకటి స్వామి యొక్క అర్చా అవతారం కూడా. ఆయన ఈ లోకంలోకి వచ్చేటటువంటి ప్రతి స్వరూపాన్ని ఒక్కొక్క అవతరణము అని అంట మన కోసం దిగి వస్తాడు. ఆయన అంతటా ఉండేవాడే, కానీ అంతటా ఉండే గాలిలాగా ఆకాశంలాగా కాక ఆయన ఎక్కడి నుంచైనా ఏ రూపంలోనైనా తన స్వరూపాన్ని ప్రకటించుకోగలిగేటటువంటి జ్ఞానము శక్తి కలిగినటువంటి వాడు. తాను చేసేటటువంటి కార్యాన్ని ఎవడు ప్రశ్నించేటటువంటి వాడు లేడు. ఆయన నిరంకుశ స్వతంత్రుడు. స్వామి లోకంలోకి సంచరిస్తూ వచ్చే రూపాలని విభవము అని అంటాం. మన కోసం ఆయన ఒక కదలని స్వరూపాన్ని ధరిస్తే అది అర్చా అవతారము అని అంటాం. విభవము అర్చా రెంటినీ ఒక చోట చేసుకొచ్చినటువంటి స్వరూపం ఈ శ్రీనివాసుడి యొక్క దివ్య స్వరూపం. అందుకే ఆయన ఈ కలియుగ నాయకుడిగా మన ఆరాధనల్ని అందుకుంటున్నాడు. ఆయన ఒకనాడు విభవ స్వరూపంలో వచ్చి కలియుగ ఆరంభంలో సంచరించాడు ఆ తిరుమల గిరుల పైన. అక్కడ ఉండేటటువంటి ఎన్నెన్నో స్థానాలని పవిత్రం చేస్తూ పద్మావతి పరిణయాన్ని తాను స్వీకరించి తొండమానుని అనుగ్రహించి ఎందరో మహానుభావులైనటువంటి రాజులని కరుణించి ప్రజలకి తన యొక్క అనుగ్రహాన్ని వర్షించి తర్వాత తరాల వారికి కూడా తనని ఇప్పుడు దర్శింపచేస్తూ ఉండాలి అనేటటువంటి ఉదారమైనటువంటి ఆయన యొక్క కళ్యాణ గుణం చేత మన కోసం ఎప్పటికీ దర్శనమిచ్చేట్లుగా అర్చామూర్తిగా వెలసి ఉన్నాడు. గుర్తించి ఆరాధించగలిగితే, ఆయన వైభవానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించగలిగితే అదృష్టవంతులు అవుతాం, ధన్యులమవుతాం. ఎలా ఎలా ఆయన యొక్క ఆరాధనాదులు జరగాలి, ఎలా ఎలా ఆయన యొక్క వైభవాన్ని మనం గుర్తించాలి అనేటటువంటి దాన్ని ఆయన గురించి తెలిపేటటువంటి 11 పురాణాలు చాలా చక్కగా స్పష్టంగా మనకి తెలియజేశాయి. ఎవరో కొంతమంది పాపం సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన లేక ఆయన గురించి తెలిపే పురాణాలుగా ఈనాడు ప్రాచుర్యం కలిగినవన్నీ కూడా ఎవరో అన్నమాచార్యుల వారు ఎవరో రచించారు అని వారి వారి గ్రంథాల్లో కూడా రాసుకున్నారు. కానీ పురాణాలు ఇప్పటి వాళ్ళు రాసినవి కావు. ఇంకా పాపం కొంతమంది పరిశోధకులు ఏదో 3-4 శతాబ్దాల్లో రాసినవి అని ఏదో కొంత అనడం, ఏదో వీళ్ళకంటే వాళ్ళకి సంస్కారం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వేదవ్యాస భగవానుడు అనుగ్రహించినటువంటి గ్రంథాలు మనకి పురాణాలు. అవి జరుగుతున్న, జరిగిన, జరగబోయేటటువంటి సన్నివేశాలని భావన చేసి వాటిని ఒక క్రమబద్ధం చేసి ఆ మహానుభావుడు మనకి అందించి ఉన్నాడు. 11 పురాణాల్లో ఆ స్వామి యొక్క వైభవం ఎలా ప్రకాశించిందో దానిని 1000 సంవత్సరాల పూర్వం భగవద్ రామానుజాచార్య స్వామి చక్కటి పద్ధతిలో ఆ స్వామికి ఆరాధనాదులు జరగగలిగేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి మనకు అందించి ఉన్నారు. ఆ అందించిన క్రమాన్ని మనకి ఇంతకాలం దాకా కూడా అనువర్తింపచేస్తూ వచ్చినటువంటి మహనీయమైనటువంటి ఒక పరంపర ఉంది. దానిని ఆదరించి అభిమానించి ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఆస్తులు పాస్తులు ఆ స్వామికి
సమర్పణ చేసి ఆయన యొక్క వైభవాన్ని చక్కగా లోకం గుర్తించగలిగేటట్లుగా ఎన్నెన్నో సేవలను అర్పించినటువంటి మహనీయులైనటువంటి ధనాఢ్యులు అయినటువంటి చక్రవర్తులు, భక్త శిఖామణులు ఎందరెందరో ఈనాటికి ఆ స్వామి కైంకర్యాన్ని అనవరతంగా జరిపిస్తూ వస్తున్నారు. దానిని మనం సవ్యంగా మరి కొన్ని కాలాల పాటు, మరికొన్ని దశాబ్దాలు కాదు, శతాబ్దాలు కాదు, సహస్రాబ్దాల దాకా అది ఏ అవరోధం లేకుండా సాగాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలా స్వామికి మనం మంగళాశాసనం చేసుకోవాలి. స్వామి మనని అనుగ్రహించాలి, మనం స్వామికి మంగళాశాసనం చేసుకోవాలి. మంగళాశాసనం చేసుకోవడం, స్వామికి మంగళాశాసనం చేయడం తప్పేం కాదు అనేది మన ఆళ్వార్లు, మన ఆచార్యులు, ఆళ్వారాచార్యులే కాదు, వాల్మీకి, వ్యాసుడు మొదలైనటువంటి మహానుభావులు కూడా తమ గ్రంథాల్లో మనకి స్పష్టం చేసి ఉన్నారు. కనుక భగవంతుడికి మంగళాశాసనం చేయడం, ఆయన యొక్క వైభవం పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అని భావించడం అనేది మనందరికీ కూడా స్వరూపం, మనందరికీ తగినది అని అర్థం అన్నమాట. ఆయన బాగుంటే మనం అందరం బాగుంటాం, ఆయన చల్లగా ఉంటే లోకం చల్లగా ఉంటుంది, ఆయన వైభవం పెరిగితే మనందరికీ వైభవం పెరిగినట్లు లెక్క. మనందరం కారణం ఆయన యొక్క అంగాలం కనుక ఆయన మనందరికీ అంగి, ఆయన మనందరికీ అంతరాత్మ, ఆయన మనందరికీ రక్షకుడు. ఏం కాడు ఆయన మనకి? సకల విధ బంధువు ఆయన మనకి, సర్వవిధ సంబంధములు మనకి ఆయనతోటి. ఈవేళ కాదు, నిన్న కాదు, ఎప్పటి నుంచి జరిగాయో తెలియదు. అసలు సృష్టి ఆరంభం నుంచి ఆయనకి మనకి ఆ రకమైనటువంటి బాంధవ్యం ఉంది. మన యమునాచార్య స్వామి ఏమయ్యా ఈవేళ కొత్తగా ఏర్పడిందని అనుకుంటున్నావేమో, నీకు మాకు ఉండేటటువంటి బంధం విధి నిర్మితమేతదన్వయం భగవన్ పాలయ. ఇది ఎప్పుడు ఏర్పడింది అనేది నీకు తెలియదు, మాకు తెలియదయ్యా. నీకు రాసి పెట్టి ఉంది, మాకు రాసి పెట్టి ఉంది నుదుట. ఇద్దరు ఇలా కలిసి ఉండాలి అని ఈ జీవులం మనమందరం. దేవుడైనటువంటి ఆయన ఒకరిని విడిస్తే మరొకరికి స్వరూపమే ఉండదు. కాంతిని విడిస్తే దీపం ఉంటుంది అని ఎవరంటారు? ఉన్నది అని ఎవరంటారు? దీపం అంటూ ఉంటే కాంతిని ఇవ్వకపోతే ఎట్లా? ఒకటి లేకపోతే మరొక దానికి స్వరూపమే ఉండదు. కనుక మన వదిలితే ఆయనకి స్వరూపం ఉండదు, ఆయన్ని విడిస్తే మనం స్వరూపాన్ని కోల్పోతాము. అందుచేత మన స్వరూపాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎప్పుడు మనం సేవిస్తూ ఉండాలి, ఆయన ఎప్పుడు మనం ఆశ్రయించుకుని ఉండాలి. ఆయన తన స్వరూపాన్ని నిలబెట్టుకోవడం కోసం మన ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉండాలి. మనకి తాను శక్తినిచ్చుకోవాలి, మనల్ని తాను సవ్యంగా నడిపించుకోవాలి. కారణం మనందరికీ ఆయన ఆత్మ, మనం ఆయనకి శరీరాలం. ఛాందోగ్య సద్విద్య మనకి చేసిన ఉపదేశం అదే కదా. ఈ కనిపించేటటువంటి జగత్తులో అంతటా ఆయన ఉన్నాడు, ఆయన లేని చోటేది? ఒకదానికి పేరు రూపము ఏర్పడింది అంటే ఆ లోపల ఆయన ఉంటేనే. అలా ఆయన ఉండాలి అని అనుకుంటే ఒక జీవుడి ద్వారానే. చేత జీవుడు లేకుండా ఆయన ఉండడు, ఆయన లేకుండా ఈ ప్రకృతి ఉండదు. జీవ ప్రకృతులు రెంటిని కూడా తనకి దేహంగా మలుచుకొని నిరంతరము వాటిని తానెప్పుడు అలాగ పట్టి పెట్టుకుని వాటిని అవసరమైనప్పుడు పెంచి రూపు మార్చి ఇంత విశాలమైనటువంటి ప్రపంచంగా దాన్ని తీర్చిదిద్దుతాడు. మార్పు చేయాలి అని అనుకున్నప్పుడు నిత్యము దాంట్లో మార్పులు కొన్ని చేస్తుంటాడు. ఒకసారి ఎక్కువగా చేయాలి అనుకున్నప్పుడు మొత్తం అంతటినీ దీన్ని తీసేస్తాడు, మళ్ళీ దాన్ని సంకుచితం చేసేస్తాడు, తన దగ్గరే పెట్టుకుంటాడు. తిరిగి మళ్ళీ అందులోంచి తనలోంచి వీటన్నిటిని బయటికి తెస్తూ ఉంటాడు. తాను ఎప్పుడు ఉంటాడు వీటిని ధరించి. ఆ రకంగా ఇది మనకి చెబుతోంది. తన దగ్గర పెట్టుకున్నప్పుడు దీన్ని లయము అని అంటాం, బయటికి తెస్తే దాన్ని సృష్టి అని అంటాం, నిలబెట్టి ఈ రకంగా చూపిస్తే దాన్ని స్థితి అని అంటాం. ఈ సృష్టి, స్థితి, లయ అనేటటువంటి మూడు ప్రక్రియలకి కారణం తానే. ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి, వేరొకరి తోడు ఆయనకి అవసరం లేదు. దీనివల్ల ఆయనకి వేరే ప్రయోజనం కూడా లేదు. ఆయన అవాప్త,
సమస్త కాముడు అని అంటారు. ఏదో ఈవేళ ఈ పని చేస్తే తనకి దీనివల్ల సాధించాల్సింది అనేది ఏది లేనివాడు ఆయన. ఈవేళలో కొత్తగా కోరికలంటూ తీరాల్సిన అవసరం లేని మహనీయుడు ఆయన. అన్నీ తీరినవాడు కాడు ఆయన, తీరాల్సిన అంటూ ఏమీ లేనివాడు ఆయన. అలాంటి వాడికి ఈ సృష్టి స్థితి లయాలు చేయడం అనేది కేవలం ఈ జీవుల మీద ఉండేటటువంటి నిర్హేతుకమైనటువంటి కృప విశేషం చేత. ఎందుకు ఏర్పడింది అంటే దయాళు కనుక, ఆయనలో ఔదార్యం ఉంది కనుక, ఆయనకు ఆ శక్తి ఉంది కనుక, మన కష్టాలను తెలుసుకోగలిగే జ్ఞానం ఉంది కనుక మన కష్టాలను తెలుసుకుంటాడు. క్రమంగా క్రమంగా తీరుద్దాము అని ఆయన ప్రయత్నం ప్రారంభిస్తాడు. అయితే మనకు కూడా జ్ఞానం ఉంది, మనకు కూడా శక్తి ఉంది. అది ఎంత అనేటటువంటిది అది వేరే విషయమైనా మనకు కూడా జ్ఞానం ఉండడం చేత ఆయన జ్ఞానానికి ఎదురు తిరగగలిగేటటువంటి యోగ్యత అయితే మనకి లభిస్తుంది. ప్రళయ దశలో మనం పడి ఉండేటప్పుడైతే మన జ్ఞానాన్ని మన శక్తిని వాడుకోగలిగే అవకాశం మనకి లేదు. కానీ సృష్టి జరిగి మనకంటూ ఒక రూపకల్పన చేసిన తర్వాత అప్పుడు మనం స్వతంత్రంగా ప్రవర్తించే రీతిలో జ్ఞానాన్ని వాడుకోవడం అనేది చేస్తూ ఉండడం చేతనే మళ్ళీ మళ్ళీ ఈ సృష్టి మళ్ళీ మళ్ళీ ఈ ప్రళయాది క్రియలు ఆయన చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఉండేటటువంటి ఒక పశువుని మనం ఒక శాలలో దాన్ని జాగ్రత్తగా ఉంచి పోషిస్తూ ఉన్నంత వరకు అది మంచిగా ఉంటుంది, చక్కగా మాట వింటున్నట్టు ఉంటుంది. కానీ ఒకసారి దాన్ని అలా ఆరు బయట తిప్పుదాము అని ఒకసారి కట్టి విప్పి పెడితే దాన్ని అక్కడ బయటకు వదిలితే అది ఎటో పరుగులు పెట్టి రకరకాలుగా ప్రవర్తించినట్లుగా ఏమంటాం దాన్ని? మొండి పశువు. అట్లాగా ఈ జీవుడు కూడా ప్రళయ దశలో ఆయనతో పాటు ఉండేటప్పుడు ఏదో బుద్ధిగా ఉన్నాడు అనుకునేటట్లుగా వీడు ప్రవర్తించిన వీడికి తన పైన ఉండేటటువంటి కర్మభారాన్ని అంతటినీ తీసేసి చక్కగా వీడిని తేలికపరిచి వాడి స్వరూపం ప్రకాశింపచేసి తన యొక్క సన్నిధానానికి చేర్చుకుని ఆనందాన్ని వాడికిచ్చి వాడు సుఖంగా ఉండేట్టుగా చేద్దాము అని భగవంతుడు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో భాగంగా వీడిని పైకి తెచ్చి వీడికి ఒక రూపకల్పన జరిగేటట్లుగా సూక్ష్మ దశలో ఉండేటటువంటి వీడి యొక్క మనస్సుని ఇంద్రియాలని వాడుకోవడానికి వీలయ్యేటట్టుగా భూత సూక్ష్మ శరీరాన్ని పెంచి పెద్ద చేసి ఒక్కొక్క ఇంద్రియాన్ని ప్రవర్తింపజేసే ఒక్కొక్క ద్వారాన్ని ముక్కు, చెవి, కన్ను, నాల్క ఇత్యాదులన్నీ కూడా ఏర్పరిచి పని చేసుకోవడానికి వీలయ్యేట్టుగా కర్మేంద్రియాలను కూడా ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి భోగ భూములని వీడికి చుట్టూ రచించి పెట్టి వీడికి కాస్త సల్లాపాల కోసం ఎంతో పరికరాన్ని చుట్టూ ఏర్పరిచి అది మనుషులుగా, జంతువులుగా, చెట్లుగా, చేమలుగా ఎన్ని అద్భుతమైనటువంటి రకరకాల సృష్టి ఇదంతా. దీనంతటినీ గుర్తించి తానిచ్చాడని తెలుసుకుని కృతజ్ఞతతోటి వీడు తన యొక్క క్రమాన్ని తప్పకుండా ప్రవర్తించగలిగితే వీడి మీద ఇంతవరకు పేరుకుండేటటువంటి లోపాలన్నీ పోయి కర్మ తొలగి వీడు హాయిగా తన యొక్క స్వరూపాన్ని తెలుసుకుని పరంజ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ నిష్పద్యతే. అలాగే వీడు తన యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకుని ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి స్వామిని వీడు చేరగలుగుతాడు. ఆయన అంతటి వాడు కాగలుగుతాడు. మమ సాధర్మ్యమాగతా సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. భగవద్గీతలో ఆయన దీన్ని మరింత చక్కగా చెప్పాడు. వీళ్ళంతా కూడా నా దగ్గరికి చేరతారయ్యా, నా అంత వాళ్ళు అవుతారన్నాడండి. అంతకంటే ఇంకేం కావాలండి? ఇప్పుడు చాలామంది రకరకాలుగా ఏదో రాజకీయాల్లో ఏదో చేరి అయ్యా ఎవరిదైనా కలిగితే బాగుండు, ఓ సర్పంచ్ గారు ఆ పైన ఉండేవాడి ఏదో ఆ మండల అధికారులకు దయ కలిగితే బాగుండు, మండలాధికారులు జిల్లాధికారులు దయ కలిగితే బాగుండు, జిల్లా అధికారులు ఏదో రాష్ట్రాధికారులు దయ కలిగితే బాగుండు, రాష్ట్రం గాళ్ళు ఆ దేశ నేతల యొక్క ఏదో అనుగ్రహం కలిగితే చాలును అని చూస్తుంటారు.
ఎక్కడో ఒక చోట అనామకుడుగా పడుండేటటువంటి వాడికి దేశాధినేతగా కాగలిగేటంత యోగ్యతనిస్తాము అనంటే ఎగిరికి అంతేస్తాడు కదండి. సర్వలోకైకేశ్వరుడుగా ఉండేటటువంటి తనతోటి సమాన ఆనందాన్ని, సమాన స్వరూపాన్ని ఇస్తానయా, పుచ్చుకోండి హాయిగా అంటూ ఆయన ఏ కండిషన్ లేకుండా భూరిదానం చేస్తానంటుంటే మనం అహంకరించి స్వతంత్రించి దాన్ని కోల్పోయి ఏదో రకరకాలుగా మనకు కలిగేటటువంటి భావాలతోటి ఇక్కడే మళ్ళీ దీంట్లో పుట్టడం గిట్టడం ఇలా చేస్తుంటే పాపం జాలి పడతాడు, బాధపడతాడు. ఆ బాధ తీర్చుకోవడం కోసమే మళ్ళీ మళ్ళీ వస్తుంటాడు, మళ్ళీ ఇక్కడ ఉంటూ ఉంటాడు, మన కంటికి కనిపించగలిగే రూపంలో ఉంటూ ఉంటాడు. ఎప్పటికైనా తెలుసుకుంటామా అని ప్రయత్నం. ఇది భగవంతుడి యొక్క ఔదార్యం. ఆ భగవత్తత్వం తెలిసిన వారి ఔదార్యం కూడా అలానే ఉంటుంది. ఆ భగవత్తత్వాన్ని ఆస్వాదించి అనుభవించినటువంటి మహనీయులు కూడా ఇదే స్వభావం కలిగి ఉంటారు. అదో ఒక భగవంతుడిని ఉపాసన చేయడం చేత ఆయన గుణాలు వీళ్ళకు కూడా వస్తాయి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. భగవంతుడి యొక్క ఔదార్యాది గుణాలను ఉపాసన చేసి అవి కలిగిన స్వామిని ఉపాసన చేసిన వాళ్ళు కావడం చేత ఆయన లాంటి ఔదార్యం కలిగి మనం కూడా బాగు చేయాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. తమ యొక్క ఆచరణ ద్వారా, తమ యొక్క జ్ఞాన ఉపదేశం ద్వారా మనని మనంగా తీర్చిదిద్ది మనంగా అనుభవించగలిగేటటువంటి స్థాయికి మనని తీసుకువెళ్ళాలి అనేటటువంటిది మహానుభావుల యొక్క కోరిక. మన పూర్వ ఆచార్యులేమి, మన ఆళ్వారులేమి, మహర్షులేమి అలాంటి ఔదార్యం కలిగినటువంటి మహనీయులు కనుకనే వారిని మనం స్మరించుకుంటూ వారికి చెందిన వాళ్ళం అని అనుకుంటూ ఇవాటికి మనం గర్వపడుతూ ఉంటాం. ఋషి సంబంధంతో మనని గుర్తింపజేసుకుంటాం, ఆచార్య సంబంధంతో మనని గుర్తింపజేసుకుంటాం, ఆళ్వార్ల సంబంధంతో మనని గుర్తింపజేసుకుంటాం. కారణం వాళ్ళేం కోరుకోలేదు మన నుంచి. ఏదో మనం తీసుకెళ్ళి ఇంత సంభావన ఇస్తామనో, ఏదో ఇన్ని పళ్ళు తీసుకెళ్ళి అర్పిస్తామనో, 4 మాలలు వేస్తామనో, ఏదో పాద పూజలు చేస్తామనో వాళ్ళు ఎప్పుడూ కూడా దీని నుంచి ఏమీ ఎదురు చూడలేదు. కానీ ఈ ప్రపంచానికి ఏదో చెయ్యాలి, దీనిని నిరంతరం కూడా ఆనంద అనుభూతికి యోగ్యమైనటువంటి ఉత్తమ స్థానంగా తీర్చిదిద్దాలి అని వాళ్ళు కృషి చేశారు. అదృష్టం కొద్దీ దాన్ని గుర్తించిన మనం కొందరమైనా ఉన్నాం. దురదృష్టం కొద్దీ మనకి ఆ రకమైనటువంటి విజ్ఞానాన్ని అనుభవించగలిగేటటువంటి విద్య లేదు. ఆ రకమైనటువంటి విద్యా విధానం మనకి రాగలిగితే నిజానికి మన ఋషులు అందించినటువంటి విజ్ఞానానికి సంబంధించిన దీనికంటే మించిన మరొక విజ్ఞానం కానీ మరొక ఆచరణ కానీ లేనే లేదు. మనకు ఆ విద్య కావాలి. ఆ రకమైనటువంటి విద్యని సద్విద్య అని అంటాం. భగవంతుడి యొక్క జగత్ కారణత్వాన్ని తెలుసుకుని మనమందరం ఆ భగవంతుడికి చెందిన వాళ్ళం అని తెలుసుకుని ఆ భగవంతుడు తెస్తే మనం ఈ రూపాల్లో ఉన్నామని మనం గుర్తించగలిగేట్లుగా వానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించి తిరిగి వాడంత వాళ్ళం కాగలిగేటట్లుగా మనని తీర్చిదిద్దే విద్య సద్విద్య. ఉద్దాలక మహర్షి శ్వేతకేతు అనేటటువంటి తన పిల్లవాడికి చాలా చక్కగా దాన్ని ఉపదేశం చేశాడు. ఆయన పిల్లవాడికి ఈ విద్యని చెబుతూ ఆ జగత్ కారణ తత్వాన్ని వివరిస్తూ గతంలోనైనా ఈ లోకంలో ఉండేటటువంటి ఈ రూపాలన్నీ ఎట్లా ఏర్పడ్డాయని నేను నీకు వివరించాను. పృథివీ, జలము, తేజస్ అనే 3 వల్ల ఏర్పడ్డాయని చెప్పారు. వీటి వల్ల ఏర్పడ్డ దేహాలతోటి సంచరించేటటువంటి ప్రాణులు కానీ అప్రాణులు కానీ ఎన్ని రకాలుగా ఉంటాయో నీకు వివరించారు. అది నేలలోంచి పుట్టేవి కానీ, అండాల్లోంచి పుట్టేవి కానీ, మావిలోంచి పుట్టేవిటి జీవరాశులు కానీ, వీటికి వాటికి ఉండేటువంటి సంబంధం ఏమిటో కూడా దాన్ని నీకు వివరించాను. ఎలా ఈ మూటితోటి తయారైనటువంటి శరీరాలు కలిగినటువంటి ఈ జీవుడు
వాటిని తన యొక్క పోషణ కోసం, తన యొక్క ధారణ కోసం ఎలా ఏ ఏ భాగాలుగా మలచుకుంటాడో నేను నీకు చెప్పాను. తిన్న అన్నం ఎన్ని రకాలుగా దేహంలో మలుచుకుంటాడు, తాగినటువంటి జలాన్ని ఎన్ని రకాలుగా మలుచుకుంటాడు, తీసుకున్నటువంటి తేజో ద్రవ్యాలని ఎన్ని రకాలుగా ఈ దేహంలో ఏ ఏ భాగాలుగా మలుచుకుంటాడు, తద్వారా మనం చూసేటటువంటి పృథివీ తేజో సమాహారమైనటువంటి ఈ ప్రపంచం, వాటితో తయారైనటువంటి ఈ దేహాలు, వీటికి దానికి ఉండేటటువంటి సంబంధం, ఈ లోపల ఉండేటటువంటి జీవుడు, ఈ జీవుని ఇక్కడ ఎలా పెట్టి వాటన్నిటికీ ఆ రూపం ఇచ్చినటువంటి ఆ సత్ అనే పేరు కలిగిన ఆదేశ శబ్దవాచ్యుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని గురించి నీ గతంలోనే నేను చెప్పి ఉన్నాను. అది నియంత్రించగలిగినటువంటి శక్తి తనలో పరిపూర్ణంగా కలిగి ఉంది కనుక దానికి ఆదేశ అని ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టాడు. రోజు దీన్ని ఎట్లా మనం గుర్తించవచ్చును అనేది చెప్పడం కోసమని ఆయన మనకు కొన్ని ప్రాక్టికల్గా అనుభవించే వాటిని కూడా చూపించాడు. అయినా నువ్వు రోజు నిద్రపోతావు, అప్పుడైనా ఆ నిద్రపోయి మేల్కాంచే స్థితిని నువ్వు గుర్తించగలిగిన బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవచ్చు. ఆకలి ఇది లేకుండా ఎవడో ఉంటాడు ఈ భూమి మీద. ప్రతివాడు దానికోసం కదండి రకరకాల మంచి పనులు చేసినా పాడు పనులు చేసినా. కనుక నాయన ఆకలి అన్నము తినుట అంటే తెలుసుకున్నా నువ్వు పరబ్రహ్మతత్వాన్ని గుర్తించవచ్చా. నీకు దాహము నీటిని తీసుకుంటున్నావు అనేది తెలిసినా నువ్వు పరబ్రహ్మతత్వాన్ని గుర్తించవచ్చు. టేక్ ఎనీ యాక్టివిటీ, టేక్ ఎనీ మూమెంట్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ దిస్ వరల్డ్, యూ కెన్ రికగ్నైజ్ ద పవర్ ఆఫ్ గాడ్, ద ఎబిలిటీస్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ విత్ యూ. నీతో ఉండేటటువంటి ఆ సత్శబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని నువ్వు ఏ చర్య తీసుకున్నా చక్కగా గుర్తించవచ్చునాయా అని నిత్యము జరిగేటటువంటి ప్రళయము, నిత్యము జరిగేటటువంటి సృష్టి అంటూ మనకి నిద్రని మేల్కాంచి ఉండేటటువంటి దశని చెప్పాడు. అయితే నిద్రలోకి మనం వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రొద్దున్న బయటకు వచ్చేస్తున్నాం. ఆ లోపలికి వెళ్ళే ప్రక్రియ, బయటకు వచ్చే ప్రక్రియ ఎట్లానో అదే క్రమంలో జీవుడి ఇందులోంచి బయటికి వెళ్ళిపోయే ప్రక్రియ, తిరిగి మళ్ళీ కొత్త దేహాన్ని ధరించే ప్రక్రియ కూడా. అయితే అది కొంచెం ఒక స్టెప్ వెనక్కి వెడితే ఇందులోంచి బయటికి వెడతాడు. కాకపోతే మళ్ళీ మర్నాడు ప్రొద్దున్నే మేల్కాంచి లేస్తాడు, మళ్ళీ ఈ లోకంలోకి మళ్ళీ అదే దేహంలో ప్రవర్తిస్తుంటాడు. దాన్ని వివరిస్తున్నాడు. యథాతు ఖలు సౌమ్య ఇమాః తిస్రో దేవతాః పురుషం ప్రాప్య త్రివృతేకైకా భవతి తదుక్తం పురస్తాదేవ. నీకు ఇదివరకే చెప్పా, ఈ ఉండేటటువంటి 3 భూతాలు పృథివీ, జలము, తేజస్ అనేవి త్రివృత్కరణము అని ఒక ప్రక్రియ మనకి మొట్టమొదటిలో చెప్పాడు, మన జ్ఞాపకం ఉంటుంది. అంటే అందులో ఒక భాగాన్ని 2 భాగాల కింద మలచి దాన్ని మళ్ళీ 2 చేసి మిగతా రెండిట్లోనూ ఒక్కొక్క భాగాన్ని కలుపుతాడు. ఇలాగే 3 ద్రవ్యాలని కూడా చేస్తాడు ఆయన. అప్పుడు వాటిని చక్కగా మిక్సప్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది అంటే జలము అనేది నువ్వు తీసుకుంటే అందులో 50% జలం ఉంటుంది, మిగతా దాంట్లో ఒక సగం పృథివీ, ఒక సగం అన్నము, తేజస్ ఉంటాయి. అలాగే పృథివీని తీసుకున్నట్టయితే అందులో 50% పృథివీ ఉంటుంది, మిగతా 2 భాగాల్లో ఒకటి జలము, ఒకటి తేజస్ ఉంటుంది. తేజో ద్రవ్యాన్ని నువ్వు తీసుకున్నట్టయితే అందులో సగభాగం తేజస్ ఉంటుంది, మిగతా 2 పృథివీ, జలములు ఉంటాయి. ఇది త్రివృత్ కారణము అని చెప్పాడు ఆయన. ఇది ఎలా అవుతుందో నీకు చెప్పా. ఈ జీవుడు ఏ రకంగా నిద్రలోకి వెడతాడో అది కూడా చెప్పా. అస్య సౌమ్య పురుషస్య ప్రయతః వాంగ్ మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసి తేజః పరస్యాం దేవతాయాం సయేషో అణిమా. చాలా అందమైనటువంటి విధానాన్ని ఆయన వివరించాడు. తిరిగి రాకుండా వెళ్ళిపోయేటటువంటి దశ ఒకటి ఉంటుంది, చూసావా? నీకు రోజు వెళ్ళిపోయేసారి ప్రళయం అయ్యే మళ్ళీ సృష్టి అయ్యే క్రమం చెప్పా. ఈ నిత్య ప్రళయం నిద్ర,
ఇంక కొంచెం ఇంతకంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటటువంటి ప్రళయం దేహంలోంచి బయటికి వెళ్ళిపోవడం. ఆ వెళ్ళిపోయేటటువంటి దశలో కూడా ఏమవుతుందో తెలుసునా, అస్య ప్రయత, ప్రయాణము అంటే చివరి ప్రయాణం అన్నమాట అండి, మహాప్రస్థానం. ఇందులో చూడ బయలుదేరేటప్పుడు ఏమవుతుంది, వాంగ్ మనసి సంపద్యతే. వాక్ అనేది కర్మేంద్రియాలన్నింటికీ ప్రతీక. ఇప్పుడు మనకి ఇంద్రియాలు 2 రకాలు కదండి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇందులో మనకి కర్మేంద్రియాలు కొన్ని కనిపిస్తాయి, మళ్ళీ వాగింద్రియం నాలుక కనిపిస్తుంది తప్ప మనకి మళ్ళీ ఆ ఇంద్రియం ఏమిటో మనకు కనిపించదు. కానీ మిగతా కర్మేంద్రియాలు మనకు కనిపిస్తాయి, కాళ్ళు కనిపిస్తాయి, చేతులు కనిపిస్తాయి, మలమూత్ర ద్వారాలు మనకు కనిపిస్తాయి. జ్ఞానేంద్రియాలు అయితే అసలు ఏవి మనకు కనిపించవు, కనుక వాటికి తేజస్ అని పేరు పెట్టేటువంటి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా వెళ్ళి చేరేటటువంటి చోటు మనస్సు. ఎందుకంటే ఇంద్రియాలు లాంటిది లీడర్ మనస్సే కదండి. గుర్రాలను నడిపేటటువంటి కళ్ళెంలాగా ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా తన అధీనంలో పెట్టుకుని నడిపేటటువంటి మనస్సు అన్నమాట. చేత మనస్సు తన దగ్గర నుంచి ఇంద్రియాలను పంపిస్తుంది, ఇంద్రియాలను మళ్ళీ తెచ్చి తన దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది. దీనికి గుర్తుగా మొట్టమొదటి కర్మేంద్రియాలన్నింటికి ఒక ఇంద్రియాన్ని ప్రత్యేకంగా తీసుకొని, ఎందుకంటే ప్రకటితమయ్యేటటువంటిది బయటికి శక్తి ద్వారా మనకి వాకింద్రియమే కనుక వాంగ్ మనసి సంపద్యతే. వాక్కు మొట్టమొదట మనసు దగ్గరికి చేరిపోతుంది. సంపత్తి అని పేరు పెట్టాడు దానికి. సంపత్తి అంటే దాని యందు తన యొక్క వ్యాపారం అంటే కార్యక్రమాలన్నింటినీ కూడా కాస్త ఆపి రెస్ట్ పుచ్చుకోవడం అని అర్థం. దాని దగ్గరికి వెళ్ళి విశ్రమించుట, దాంతో విడదీయడానికి వీలు కాదా అన్నట్టుగా చేరి ఉండుట సంపత్తి అని అంటారు. ఈ వాక్కు తద్వారా కర్మేంద్రియాలన్నింటినీ కూడా తను తెచ్చుకుని మనస్సు దగ్గరికి పెట్టుకుంటుంది. మనస్సు దగ్గరికి ఇవన్నీ వాంగ్ మనసి సంపద్యతే. ఇప్పుడు మనస్సు ఏమవుతుంది, ఈ ఇంద్రియాలతోటి కూడుకుని భూత సూక్ష్మాలతోటి కూడుకుని మనః ప్రాణి, అది వెళ్ళి ప్రాణం దగ్గరికి, మహాప్రాణం అంటాను, అక్కడికి వెళ్ళి చేరుతూ ఉంటుంది. అక్కడ జీవుడు ఉంటాడు. ప్రాణ తేజసి, ఈ మహాప్రాణం అనేటువంటి చాలా కీలకం అండి. చాలా ఈ బాడీతోటి వీడిని లింకప్ చేసి పెట్టేటది మహాప్రాణమే. ఈ మహాప్రాణం సవ్యంగా కుదురుగా ఉన్నంత వరకు వీడు బాగా ఉండగలుగుతాడు, లేకపోతే వీడు ఉండలేడు. మన ప్రాణే, మనస్సు మహాప్రాణం దగ్గర చేరుతుంది. ప్రాణస్తేజసి, ఈ ప్రాణం అనేటటువంటిది జీవుడు జ్ఞానేంద్రియాలను కూడా పట్టుకుని తన దగ్గరికి చేర్చి పెట్టుకుంటుంది. అప్పుడు ఇక్కడి నుంచి క్రమంగా ఈ జీవుడి యాత్ర ఆరంభమవుతుంది అనమాట. తేజస్ అని మాత్రమే పేరు పెట్టాడు ఇక్కడ. తేజస్ అంటే తేజస్ కర్మేంద్రియాలతోటి కూడుకున్నటువంటి ప్రాణం దగ్గర చేరి జ్ఞానేంద్రియాలను తన దగ్గర తెచ్చిపెట్టుకున్నటువంటి మనసుతో కలుసుకున్నటువంటి జీవు విశేషం. పరస్యాం దేవతాయాం, ఆ వెనకాతల వీడికి రూపకల్పన చేసినటువంటి సత్యబ్ద వాచ్యుడైనటువంటి పరమాత్మ దగ్గరికి చేరిపోతాడు. అక్కడ సంపద్యతే, వాళ్ళ దగ్గరికి మళ్ళీ విడదీయడానికి వీలు కానట్టుగా చేరి ఉంటాడు. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమైంది. ఇందులోంచి బయటికి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఆ పర అనేటటువంటి దేవత అయినటువంటి ఆ సత్యబ్ద వాచ్యమైనటువంటి వాడు ఎక్కడ చేరతాడు? సయేష అణిమా, అది తెలీదు. అది చాలా సూక్ష్మమైనదయా ఆ అంశము. అంటే మనం ఇంతవరకు ఊహించగలం కనీసం, ఆ తర్వాత ఉండేది మనం ఊహించడానికి కూడా వీలు కాదు. అది ఇతర ప్రమాణాలకి గోచరించేది కాదు. వేదమే చెప్పాలి. మళ్ళీ అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు కొన్ని మనకి అనుభవం ఉండే వాటిని మనం చెప్పగలుగుతాం, ఊహించగలుగుతాం. కానీ దానికంటే పై వాటిని మనం ఊహించలేం. అది చెబితే మనకేమిటి అంతా లాటిన్ జర్మన్లో ఉంటుందండి. అంచేత స ఏషో అణిమ, అది ఎలా ఉంటుంది అనేటటువంటిది కేవలం ప్రమాణ ప్రతిపన్నమే తప్ప అది అతి సూక్ష్మమైనటువంటిది. శబ్దరాశి వేదం చెప్పాల్సిందే తప్ప మళ్ళీ మనం ఏదో చూసి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవడానికి వీలయ్యేటటువంటిది కాదు. ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అంటూ తండ్రి ఓ అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ ప్రయోగించి 9 సార్లు దీన్ని రిపీట్ చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి
వాక్యం అది. దాని గురించి మనం క్రమంగా తెలుసుకుందాం. జై శ్రీమన్.